ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు నాకేనే నచ్చిస్తున్నా నాకేనే ముచ్చస్తున్నా నువ్వంటూ నాలోకొచ్చి చేరాక నన్నే నీకిచ్చేస్తున్నా నీ వైపే వచ్చేస్తున్నా నా మనసు నడిపిస్తున్నా నీ దాకా ఇంకో జన్మల్లే అనిపిస్తుంది సంతోషం ప్రేమే నీలాగా ఎదురయ్యింది నా కోసం అడిగా అడవి అనుకోకురా నన్ను నిలపపోని సరసగా నాకేనే నచ్చిస్తున్నా నాకేనే ముచ్చస్తున్నా నువ్వంటూ నాలోకొచ్చి చేరాక sa 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 చెక్కిళ్ళలో మందారాలై పాలుచుకున్నది బృందావనం ఎక్కిళ్ళలో రాధమ్మన తలుచుకుంది నిన్న నా యవ్వనం అన్ని భావాలు మాటల్లోన తేలేదు అర్థమయ్యేలా నీతో చెప్పుకోలేను నువ్వే తెలుసుకో చేత కలుసుకో నిన్ను కలవరించే కలలను హలో నిత్య, ఎక్కడున్నారు? చెప్పానుగా ఫీల్డ్ వర్క్ మీద ఈరోజు బయటకు వెళ్తున్నామని. నీతో పాటు సంయుక్త కూడా ఉందా? ఉంది. ఏంటి విషయం? అర్జెంటుగా ఇప్పుడే ఇద్దరు ఆఫీస్కి రండి, చాలా ఇంపార్టెంట్. ఏమైంది? అదంతా నేను నీకు ఫోన్లో చెప్పలేను. అర్జెంట్ అంటే వెరీ అర్జెంట్. వెంటనే సంయుక్తం తీసుకుని ఆఫీస్కి రా. నిత్య, ఏమైందంట? తెలీదు. అర్జెంటుగా ఆఫీస్కి రమ్మంది. తనేదో టెన్షన్ పడుతుంది. సరే పద, మనం ఆఫీస్కి వెళ్దాం. చెప్తాను మీకు నేనంటే ఏంటో. ఏం జరిగింది? అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏం జరిగింది? ఏమైంది చెప్పండి. కనుక్కుందాం పద. నిత్య, వాసు, నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళొచ్చి ఏమేమో అంటున్నారు. ఎవరు వీళ్ళు? హలో, ఐఎమ్ నాగరాజు ఫ్రమ్ ఏసీపీ. హాయ్ సార్. సంయుక్త అంటే మీరేనా? అవును. మీ మీద కంప్లైంట్ వచ్చింది. ఎంక్వైరీ కోసం వచ్చాం. కంప్లైంటా? అవును, మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అతను చేయని తప్పుల్ని చేశాడని ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి మీరు అడిగిన 2 లక్షలు ఇవ్వకపోతే మీడియాలో అతని గురించి చెడుగా ప్రసారం చేస్తానని బెదిరించారని మీ మీద కంప్లైంట్ చేశాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? అలా చేయాల్సిన అవసరం మాకేంటి? మీకు సంబంధం లేదు మిస్టర్ వాసు. కంప్లైంట్ సంయుక్త మీద మాత్రమే వచ్చింది. నేను అలా ఎవరిని బెదిరించలేదు సార్. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరు సార్ వాళ్ళు? అలా చెప్పడం కుదరదు మేడం.
కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరుని మేము బయటికి చెప్పాం. కానీ మీరు మాత్రం అతను కంప్లైంట్ ఇవ్వగానే వచ్చి మమ్మల్ని ఇలా ఎంక్వైరీ చేయొచ్చా సార్? మీరు చెప్పకపోయినా మేము కనుక్కోగలము సార్. అది అబద్ధం అని తేలితే మేము మీ మీద కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. మీ మాటల్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఎంక్వైరీకి వచ్చిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్నే మీరు ఎలా బెదిరిస్తున్నారు అంటే అతన్ని ఇంకెంత బెదిరించుంటారో అర్థమవుతుంది. సార్, మీకు మీరే ఏవేవో ఊహించుకుని అనవసరంగా నిందలు వేయకండి. రూల్స్ మాకు కూడా తెలుసు. మేమేం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నేను తప్పు చేశానని నిరూపించడానికి మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? మేమంటే గిట్టని వాళ్ళు ఒక కంప్లైంట్ ఇవ్వగానే ఇలా వచ్చి అందరి ముందు నిలదీయడం కరెక్ట్ కాదు. మీరు నిరూపించలేకపోతే మీ మీద నేను పరువు నష్టం దావా వేస్తాను. మీ బెదిరింపులకి నేను భయపడను. నా డ్యూటీ నేను చేయడానికే వచ్చాను. మిమ్మల్ని ఎంక్వైరీ చేసి మీ దగ్గర ఉన్న ఆధారాలని సీజ్ చేయడానికే వచ్చాను. ఏంటి, నా దగ్గర ఆధారాలున్నాయా? చూడు సంయుక్త, అలాంటి పొరపాటు ఏమైనా చేస్తే ఒప్పుకో. మనం దాన్ని ఈ 4 గోడల మధ్య సెట్ చేసుకుందాం. అంటే నువ్వు తప్పు చేశావని కాదు, అలాంటిదేమైనా ఉంటే అడుగుతున్నానంతే. నేను అలాంటి తప్పు కలలో కూడా చేయను. నువ్వు అలా చెయ్యవని నాకు తెలుసు. కానీ మా అన్నయ్యని అరెస్ట్ చేయించి మా నాన్నకి మనశ్శాంతి లేకుండా చేసిన నిన్ను ఊరికే వదిలిపెడతానా? ఏ మాత్రం అవకాశం దొరికినా చెడుగుడాడిస్తాను. సరే, మీరు తప్పు చేశారో లేదో మీ డెస్క్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. సంయుక్త గారు, ఒకసారి మనం మీ డెస్క్ దగ్గరికి వెళ్దామా? షూర్ సార్, రండి. రండి సార్. పదండి. ఇదే సార్ నా డెస్క్. సంయుక్త గారు, డెస్క్ ఓపెన్ చేయండి. ఈ డబ్బులు మీవేనా? ఒకవేళ మీవే అయితే ఆధారాలు ఉన్నాయా? ఈ డబ్బులు నావి కావు. వీటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ డెస్క్ మీదే కదా? అవును. మీ డెస్క్లో మీ డబ్బులు కాకుండా ఇంకెవరి డబ్బులు ఉంటాయి? అంటే ఇవి లంచం తీసుకున్న డబ్బులా? సో మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి లంచం తీసుకున్న కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. తన డెస్క్లో ఈ డబ్బులు దొరికినంత మాత్రాన ఈ డబ్బులు తనే తీసుకుందన్న సాక్ష్యం ఏంటి? అంటే ఏంటి? తన డెస్క్ తాళాలు తన దగ్గరే ఉండగా వేరే ఒకళ్ళు ఎలా పెడతారు? తను తప్పు చేసింది అనడానికి ఎందుకంటే ఆధారాలు ఇంకేం కావాలి? దొరికిన ప్రతి ఒక్కళ్ళు తప్పించుకోవడానికి ఇలాంటివి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నేను నిజమే చెప్తున్నాను. నేనే తప్పు చేయలేదు. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నట్టుంది. ఇలా అడ్డంగా దొరికిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి సంయుక్త?
నిజం ఒప్పుకో. నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. లేదంటే మన ఛానల్ పరువు పోతుంది. అంటే ఏంటి? చేయని తప్పుని చేశానని ఒప్పుకోమంటున్నావా? అంతకన్నా చావమని అడగాల్సింది. చూసావా మీ ఫ్రెండ్ ఏమంటుందో? నేను ఈ నేరాన్ని ఒప్పుకోవాలంట. నీకు కూడా నా మీద అదే అభిప్రాయం ఉందా? చెప్పు. నేనెందుకు అలా అనుకుంటాను? నువ్వేంటో నాకు తెలీదా? ఎక్కడో ఏదో తప్పు జరిగింది. చూడు నిత్య, తను అలాంటిది కాదు, నాకు తెలుసు. జరిగింది మన ఆఫీస్లో కాబట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. తను తప్పు చేసిందని ఎంత క్లియర్గా కనిపిస్తుంటే ఇంకా తన అమాయకురాలు అనుకోవడం మీ పిచ్చితనం. లేదంటే ఇంత డబ్బు తన దగ్గర ఎందుకుంటుంది? ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నాను. తను నిజంగా ఈ డబ్బు తీసుకొని ఉంటే దాన్ని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయేది కదా, ఇక్కడెందుకు పెట్టుకుంటుంది? చూడండి వాసు గారు, నేను వీళ్ళ ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకున్నాను. వీళ్ళ నాన్న కూడా ఇలాంటి అవినీతి పనులు చేసి దొరికిపోయాక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ఈవిడ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తుంది అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న గురించి నీకేం తెలుసు? బాగుతున్నావు నువ్వు. ఆయన నిజాయితీకి కాలి కోటి కూడా సరిపోవు. హలో మేడం, మాటలో సరిగ్గా రానివ్వండి. నేను చెప్పేది విను. మా నాన్న గురించి నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడే చెప్పేది విను. నీ మర్యాదని పోగొట్టుకున్నా. చెప్పేది విను. నీకేంటి మర్యాద ఇచ్చేది? ఆగు, నువ్వేం ఒక్క నిమిషం చేసుకుంటావు ఆగు. చేసుకో. నేను నువ్వు చెప్పేది విను. లంచగొండేవి కాబట్టి ఆగు అని చెప్తున్నానా? నీ ఇష్టం ఆగు. వచ్చినట్టు అరే, చెప్పేది నీకే. మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను. నువ్వు ఆవేశపడకు, నువ్వు ఆవేశపడకు. అతను అలా మాట్లాడాడని నువ్వు ఆవేశపడకు. ఆవేశపడ్డం కాదు, ఇతని అంత చూస్తాను నేను. ఆగు, నువ్వు ఆవేశపడకు. ఆగు. నువ్వేంటమ్మా నా అంతు చూసేది? నేనే నిన్ను అరెస్ట్ చేయించి ఊసలు లెక్క పెట్టిస్తాను. మీ నాన్న చచ్చిపోయి తప్పించుకున్నాడు కానీ నువ్వు మాత్రం తప్పించుకోలేవు. నేను చెప్పేది విను. నువ్వు ఏంట్రా? ఆవేశపడకు, ఆవేశపడకు. ఇంకోసారి నీ నోటి నుంచి మా నాన్న గురించి వస్తే నీ ప్రాణం తీసేస్తాను. నేను చెప్పేది విను. ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఏంటమ్మా? ఆవేశపడకు. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను. నువ్వు నా మా నాన్న ప్రాణం తప్పు తీస్తావా? చేయడం నువ్వు చూసావా? చేసి మా మీద నువ్వు వస్తావేంటి? నోటికి ఎంత వస్తే అంత ఆ మాటలు మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా ఏంటి? నేను చెప్పేది విను. నేను చెప్పేది విను ప్లీజ్. నేను చెప్పేది విను. తను మీతో అలా ప్రవర్తించినందుకు నేను సారీ చెప్తున్నాను సార్. సారీ సార్. నిత్య, సార్ని నీ క్యాబిన్కి తీసుకువెళ్ళి వాటర్ ఇచ్చి మాట్లాడి పంపించు. ఏంటండి నీళ్ళు తాగి మాట్లాడేది? తను పిచ్చి పట్టినట్టు ఎలా ప్రవర్తిస్తుందో చూడండి. నాగరాజు గారు ప్లీజ్, మీరు వెళ్ళి మేడంతో మాట్లాడండి. మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. ఈ లోపు మేము తప్పు చేయలేదు అని నిరూపించుకోలేకపోతే వచ్చి అరెస్ట్ చేయండి. ఏంటి? నేను మీకు టైం ఇవ్వాలా? నేను మళ్ళీ రావాలా? ఏంటి సార్, ఆవు పులి కథ చెప్తున్నారా? ఈవిడేమో నన్ను చంపేస్తా ఉంటుంది, మీరేమో 2 రోజులు ఆగి రమ్మంటున్నారు. అసలు నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నేనేమైనా పిచ్చోడిని అనుకుంటున్నారా? అది కాదు సార్. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్. నాకిక్కడ ఎంతమంది ముందు అవమానం జరిగిన తర్వాత నేను వెళ్ళిపోయే సమస్య లేదు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాల్సిందే. నువ్వు ఇతను ఎందుకు బతమాలుతున్నావు? నేనే తప్పు చేయలేదు కదా. నేను నువ్వు చెప్తున్నాను ఆగు, కదా. నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు కాసేపు నోరు మూసుకో. చూడు, నువ్వు మొన్ననే పక్కనున్న గేటెడ్ కమ్యూనిటీలో 22వ అంతస్తులో 5 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నావు. లాస్ట్ మంత్ కేరళలో 50 ఎకరాల కొబ్బరి తోట, నిన్ననే మార్కెట్లోకి వచ్చిన బ్రాండ్ న్యూ కార్ బుక్ చేశావు. నీ గురించి తెలుసుకోవాలన్న చిన్న ఇంట్రెస్ట్తో ఒక్క మెసేజ్కి వచ్చిన లిస్ట్ మాత్రమే ఇది. అదే పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఏమవుతుందో ఊహించుకో. అందుకని
మర్యాదగా లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగి 4 రోజుల తర్వాత రా. లేదంటే మేము ఈ 2 లక్షలకి లెక్కలు చెప్పడం కాదు, నువ్వే వీటన్నిటికీ లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. సినో, సార్ కోసం మంచి వాటర్ తీసుకురా. అలాగే సార్. నాకు మంచినీళ్ళు వద్దు, ఏమొద్దు. నేను 2 రోజుల తర్వాత వస్తాను. అప్పుడు నేను ఎవరు చెప్పినా విన్నాం. ఆఫీసర్, పదండి. ఇదేంటి వీడెలా వెళ్ళిపోతున్నాడు? ఏమై ఉంటుంది? వాసు వాడి చెవిలో ఏం చెప్పాడు అసలు? ఛ! నేననుకున్నది ఒక్కటి సరిగ్గా జరిగి చావడం లేదే. వీళ్ళ నాన్న కూడా ఇలాంటి అవినీతి పనులు చేసి దొరికిపోయాక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. అన్నీ కరెక్ట్గా జరిగితే సంయుక్తని అరెస్ట్ చేసి ఇప్పటికీ అరగంట అయ్యుండేది. ఏంటో ఏది సరిగ్గా జరగట్లేదు. ఎప్పుడు చూసినా కూడా ఈ వాసు ఏదో ఒక రకంగా సంయుక్తని కాపాడేస్తున్నాడు. ఛ! అయినా ఈ మధ్య పెద్ద గ్రౌండ్ ఆపరేషన్ ఏం చేయలేదు కదా నువ్వు? మరి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? లేదు, మేము చేశాం. వాట్? అవును, ఒక రేషన్ డీలర్ గురించి మన కొలీగ్ చరణ్ గారు నన్ను అప్రోచ్ అయ్యారు. దాంతో నేను లీడ్ తీసుకుని ఆ డీలర్ గురించి, అతని అవినీతి గురించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఫైల్ రెడీ చేశాం. గ్రౌండ్లో చరణ్ వర్క్ చేశాడు. మరి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు నాకు ఒక్క మాట చెప్పలేదు. ఇంతకీ చరణ్ ఎక్కడున్నాడు? ఆ ఫైల్ ఎక్కడుంది? చరణ్ సారా? చరణ్ సారు 4 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు సార్. ఓకే సార్. ఏంటి సీను, చరణ్ 4 రోజుల నుంచి రావట్లేదా? లీవ్లో ఉన్నాడు. అవును సార్. మరి ఫైల్ ఎక్కడుంది? ఫైల్ కూడా తన దగ్గరే ఉంది. చరణ్ లీవ్లో ఉన్న సంగతి నాకు కూడా చెప్పలేదు. చరణ్ లీవ్లో ఉన్నాడు, ఫైల్ తన దగ్గరే ఉంది, లంచం అమౌంట్ నీ డెస్క్లో దొరికింది. అది కూడా వచ్చిన ఆఫీసర్ డైరెక్ట్గా నీ డెస్క్ దగ్గరికే వెళ్ళాడు. ఈ డాట్స్ని కనెక్ట్ చేస్తే ఏదో పెద్ద కుట్ర జరిగింది అనిపిస్తుంది. నిత్య, వాటర్. వాటర్ తాగు. థ్యాంక్ యూ. ముందు అది చరణ్ కాల్ చేయి. ఈ వాసు ఆలోచించడం మొదలు పెట్టాడంటే జరిగింది తెలుసుకునే వరకు ఆగడు.
ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లీవ్ పెట్టి ఫోన్ ఆఫ్ చేశాడంటేనే తేడా కొడుతుంది. నువ్వేమంటావు నిత్య? నాకు ఏం అర్థం కావడం లేదు వాసు. డిపార్ట్మెంట్కి సంబంధం లేని వ్యక్తి ఆధారం సేకరించడం ఏంటి, సంయు వాటిని నమ్మడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నిత్య? తన గురించి తెలిసి కూడా తప్పు చేసింది అని నమ్ముతున్నావా? ఇక్కడ నేను నమ్మడం నమ్మకపోవడం సమస్య కాదు. జరిగిన వాటిని చూస్తుంటే ఎవరికైనా అదే అనుమానం వస్తుంది కదా. పైగా సంయుక్తకి డబ్బులు అవసరం ఉందన్న విషయం మనకు కూడా తెలుసు. నాకు డబ్బులు అవసరం మాత్రమే, కానీ డబ్బే జీవితం కాదు. పైగా ఇలా నిజాన్ని అమ్ముకున్న డబ్బులు నాకు అస్సలొద్దు. నిత్య, నువ్వు కూడా ఏంటి ఆ ఆఫీసర్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? తనకు ఫైనాన్షియల్గా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దిగమింగుకుని కష్టపడుతుందే తప్ప ఏ రోజు ఒక్క రూపాయి ఎవరి దగ్గర చేయి చాచదు. అలాంటిది ఇలాంటి పని చేసిందంటే నువ్వు కూడా నమ్మడం ఏంటి? ఇప్పుడు నువ్వు నేను సంయుక్తను వెనకేసుకురావడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు వాసు. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తే మనం ఎవరికైనా ఏం సమాధానం చెప్తాము? ఇది సంయుక్త చెయ్యలేదని ఎలా నిరూపిస్తాము? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు నిన్ననాలి. లోపలందరూ నువ్వేదో తప్పు చేసావు అనుకుంటున్నారు. ఇంకా ఇంకా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. అవన్నీ వింటూ ఉండడం నా వల్ల కాదు. అవన్నీ నేను చూసుకోగలను. నువ్వెందుకు ఇంతలా ఇదవుతున్నావు? నేనే లైట్ తీసుకుంటున్నప్పుడు నువ్వెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు? ఏమన్నా నిన్ను